ప్రపంచ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం మరియు పంచభూత లింగాలలో వాయులింగం, అలాగే మూగజీవాలకు సైతం ముక్తిని ప్రసాదించిన క్షేత్రం, అలాగే తన కన్నునే అర్పించి భక్త కన్నప్పగా వాయులింగేశ్వరుని అనుగ్రహం పొందిన క్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాదాల చెంత వారి దయతో 2014వ సంవత్సరంలో ఓ శుభతరుణంలో 20 మంది స్నేహితుల మధ్యలో వచ్చిన చిన్న ఆలోచనే ఈ యువతరం సేవా సమితి రూపకల్పన. రక్తదానం, ప్రాణదానం. తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, ఆపదలో ఉన్న వారికి రక్తదానం పునర్జన్మనిస్తుంది అని భావించి మన యువతరం కుటుంబ సభ్యులు గత 10 సంవత్సరాలుగా 3 నెలలకు ఒకసారి 40 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలకు సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 3000 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే వెనకడుగు వేయకుండా మన యువతరం కుటుంబ సభ్యులు రక్తదానం చేయడం జరుగుతుంది. నిరాశ్రయుల వసతి గృహము. 2018వ సంవత్సరంలో యువతరం సేవా సమితి సంస్థ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మెప్మా వారి సహకారంతో యువతరం సేవా సమితి వారు నిరాశ్రయుల వసతి గృహంను స్థాపించి నిరాశ్రయులకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. క్షణికావేశంలో ఎవరైనా ఇంటి నుండి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వారిని వారి కుటుంబ సభ్యులతో కలుపుతున్నారు. ఫుడ్ కాల్. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో విందు కార్యక్రమాలలో మరియు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెళ్లి సేకరించి నిరాశ్రయులకు మరియు ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్న సమర్పణ చేయడం ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి వల్ల తమ ఇళ్లను కోల్పోయి తినడానికి తిండి, ఉండడానికి గూడు లేక ఇబ్బంది పడుతున్న వారి స్థలానికి చేరుకొని వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించి వారికి కావాల్సిన నిత్యావసర సదుపాయాలను అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో శ్రీకాళహస్తి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానం సహకారంతో యువతరం సంస్థ వారు కోవిడ్ సెంటర్స్ ని నిర్వహించారు మరియు కోవిడ్ బాధితులకు డాక్టర్ల సూచనలతో వారి ఇంటి వద్దకి మెడికల్ కిట్లు మరియు పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఆరోగ్యమే మహాభాగ్యము అంటూ శ్రీకాళహస్తి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వారికి కలుగుతున్న నీటి సమస్యలను మరియు పరిసరాల పరిశుభ్రత వంటి సమస్యలను తెలుసుకొని పై అధికారులకు తెలియపరిచి పరిష్కరించడం జరిగింది. గుప్పెడు బియ్యం. మెప్మా వారి సహకారంతో పొదుపు సంఘాల వారు ప్రతి నెల కొంత బియ్యాన్ని మన యువతరం సేవా సమితికి అందజేయడం జరుగుతుంది. విద్య. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు విద్యా ఆవశ్యకతను తెలియచేసి వారికి కావాల్సిన విద్యా సామాగ్రిని అందజేసి వారిని ఉన్నత స్థానంలో చూడాలని యువతరం సేవా సమితి సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పూజిస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల కలిగే నష్టాలను సమాజానికి తెలియజేస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అనాథలకు అంతిమ సంస్కారాలు. కుటుంబ సభ్యులు లేక ఎవరూ లేని అనాథలుగా జీవనాన్ని సాగిస్తూ మృతి చెందిన వారికి మేమున్నాము అంటూ యువతరం సభ్యులు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వారి సహకారంతో వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. శివయ్య సేవలో సమితి సభ్యులు. ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలను అందించడం మరియు అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు కావాల్సిన సదుపాయాలను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మరియు పోలీస్ వారి సహకారంతో స్వచ్ఛందంగా సేవలను అందిస్తున్నారు. దేశభక్తి. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ బాలబాలికలలో దేశభక్తిని పెంపొందించడానికి గణతంత్ర దినోత్సవం మరియు స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మన శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు మరియు వివిధ రంగాల వారితో కలిసి 1000 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేయడం జరిగింది. ఉపాధి కల్పన. ఉపాధి కల్పనలో భాగంగా మన యువతరం సేవా సమితి సంస్థ వారు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు పరిశ్రమల ద్వారా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. యువతరం సేవా సమితి సంస్థ వారు పై సేవా కార్యక్రమాలతో పాటు పాత వస్తువులను
మరియు దుస్తులను సేకరించి కనీస సదుపాయాలు కూడా లేని వారికి అందిస్తున్నారు. పై కార్యక్రమాలు నిర్వహించుటకు ఎవరి దగ్గర నుండి ఎలాంటి ఫండ్స్ లాంటివి తీసుకోకుండా వారి సభ్యులందరి సహకారంతోనే నిర్వహిస్తున్నారు. వీరు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఎన్నో సంస్థల వారు వీరికి పలు పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను మన సమాజానికి అందిస్తున్న మన యువతరం సేవా సమితి సంస్థ ఈ రోజు 10వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఇలా మరెన్నో సేవా కార్యక్రమాలను అందజేయడానికి అవసరమైన మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యాపీ 10th యానివర్సరీ.